దండ లాఠీ పెడితే ఎలా సమానంగా ఉండేటట్టు ఉండాలి. అట్లా ఒక లాఠీ కనుక మీ వీపు మీద పెడితే ఏటవాలుగా కొద్ది స్లోప్గా ఉంటుంది, అలా ఉండాలన్నమాట. ఇప్పుడు గాలి వదిలేసాము, అదే పొజిషన్లో కిందికి వెళ్ళాలి. పీలవద్దు, వదలొద్దు అనమాట. ఛాతీ, నొసలు కానీ చిన్ కానీ మోకాళ్ళు నేల కానియాలి, బరువు వేయకూడదు. పంచ గాలి పీలుస్తూ లేవాలి. షట్ పాములాగా, భుజంగాసనం లాగా, ఊర్ధ్వముఖ శ్వానాసనం. శ్వానం అంటే కుక్క. కుక్కలు కూడా రోజు యోగాసనాలు చేస్తాయి, మనమే చేస్తలేము, ఎప్పుడో ఒకసారి చేస్తున్నాం మనం. అవి పశువులు, కుక్కలు ఏం చేస్తాయి, రోజు అవి లేచేటప్పుడు ఒళ్ళు విరుచుకుంటాయి అన్నమాట, ఆసనాలు చేస్తాయి. అవి మనమే రోజు చేయట్లేదు. సప్త అధోముఖ శ్వానాసనం అంటే మన చిన్న ఏదైతే ఉందో గడ్డం, అది మన ఛాతీ కానియాలి, అంత లోపలికి వెళ్ళిపోవాలి, తలకాయ మొత్తం. మన మడిమెలు, మన హీల్స్ నేల కానాలి. అవసరమైతే కాలు కొద్దిగా దగ్గర జరుపుకోవాలి, హీల్స్ నేల కానియాలి. మన యొక్క మోకాలు చిప్ప కంప్లీట్ స్ట్రెచ్చింగ్ చేయాలి. అష్ట మళ్ళా అశ్వసంచాలనాసనానికి రావాలి, గాలి పీల్చుకోవాలి. నవ మళ్ళా పాదహస్తాసనకు రావాలి, గాలి వదలాలి. దశ ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం శ్రీ సవితృ సూర్య నారాయణాయ నమః. ఇది మళ్ళొకసారి చెప్తాం, ముక్కలుగా విడిగా చెప్తాం. ఓం శ్రీ సవితృ సూర్య నారాయణాయ నమః. ఏకం గాలి పీలుస్తూ పైకి స్ట్రెచింగ్, తాడాసనం లాగా. ద్వే గాలి వదులుతూ. త్రీని ఒక కాలు వెనక్కి మార్చాలి, ఇంతకుముందు కాలు కన్నా ఇప్పుడు వేరే కాలు మార్చాలి. చత్వారి టోటల్ ఎగ్జైల్, గాలి వదిలిపెట్టేసేయాలి, అదే స్థితిలో డౌన్కి వెళ్ళాలి. ఇప్పుడు పంచ పీలుస్తూ పైకి లేవాలి. షట్ సప్త శిఖరం లాగా, మౌంటైన్ లాగా ఉండాలి. అష్ట ఒక కాలు ముందుకి. నవ గాలి మొత్తం వదిలేసాం. దశ పీలుస్తూ పైకి లేవాలి, స్థితికి రావాలి. ఆరమ ఏకం స్టాండర్టీస్కి రావాలి. ద్వే త్రీని స్టాండర్టీస్కి రిలాక్స్ స్వస్థ.